నాకు జీసస్ అంటే ఎందుకు ఇష్టమో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను అందరి దేవుళ్ళకి పూజ చేస్తా, ప్రతి సిద్ధాంతాన్ని నమ్ముతా. సో ప్రతి రికార్డింగ్లోనూ ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు. అందులోనూ కీరవాణిని ఒక వ్యభిచారి, అంటే వ్యభిచారి. నాకు 7 సంవత్సరాలు తెలుసు, నాకు అంతకుముందు 40 సంవత్సరాలు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సత్యం, స్వచ్ఛత, స్వార్థరహిత ఆలోచనలు కలిగిన వారు తమని ప్రపంచమంతా వ్యతిరేకించినా భయపడాల్సిన అవసరం లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. సంగీత ప్రపంచంలో కీరవాణికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకి సంగీతం అందించి తన టాలెంట్ కి గాను ఆస్కార్ అవార్డుని సైతం అందుకున్నారు. వివాదాలకి చాలా దూరంగా ఉండే ఇతనిపై ఈ మధ్య నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా సింగర్ ప్రవస్తి కీరవాణి గురించి కమెంట్ చేయడంతో అతని పాత వీడియోలు కూడా బయటికి తీస్తూ విమర్శించడం మొదలెట్టారు. అందులో హారిక నారాయణ అనే సింగర్ తను పాడిన ప్రైవేట్ ఆల్బమ్ ని కీరవాణి చేతుల మీదుగా విడుదల చేయగా ఆ సమయంలో కీరవాణి సోఫాలో కూర్చొని ఉంటే హారిక అంతసేపు నిలబడి ఉండడంతో అది చూసిన కొంతమంది నెటిజన్లు ఆమె అంతసేపు నిలుచొని ఉంటే కీరవాణి మాత్రం కూర్చొని ఉన్నాడంటూ ట్రోల్ చేయగా దానిపై హారిక వివరణ ఇస్తూ అది తన చాయిస్ అని, కీరవాణిని తను గురువులా భావిస్తూ మర్యాదతో అలా నిల్చున్నానని చెప్పి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టిన కీరవాణికి సంబంధించిన మరొక వీడియోని కూడా బయటికి తీసి ట్రోల్ చేస్తున్నారు. అందులో కీరవాణి తను అన్ని మతాల్ని సమానంగా గౌరవిస్తాడని, కానీ క్రిస్టియన్ మతం అంటే తనకి కొంచెం ఎక్కువ ఇష్టమని, ఎందుకంటే కేవలం ఆ మతంలో మాత్రమే క్షమించే తత్వం ఉంటుందని, మిగతా మతాల్లో అది కనిపించదు అన్నట్లు మాట్లాడడంతో హిందూ మతానికి చెందిన కొంతమంది ధర్మకర్తలు కీరవాణిని విమర్శిస్తూ అతని సినిమాల్ని బ్యాన్ చేయాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఇష్యూలోకి డైరెక్టర్ గీతాకృష్ణ ఎంట్రీ ఇచ్చి కీరవాణిని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని, అతను తనకి పర్సనల్గా చాలా ఏళ్ల నుండి తెలుసని, తాము ఫ్రెండ్స్గా ఉన్నప్పటికీ ఇప్పుడు తనని పట్టించుకోవట్లేదని, కానీ తను ఏ ప్రోగ్రామ్కైనా అమ్మాయిల్ని సెలెక్ట్ చేయాలంటే ఎక్కువగా స్కూల్ గర్ల్స్ కావాలని డిమాండ్ చేస్తుండేవాడని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు జమీందారు ఫ్యామిలీ అయిన కీరవాణి ఆస్తుల్ని పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? కీరవాణి హిందూ అయి క్రిస్టియన్ మతానికి ఎక్కువగా ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నాడు? కీరవాణి నిజంగానే కొత్త సింగర్స్కి సపోర్ట్ చేయరా? డైలీ లేబర్ నుండి కోట్ల ఆస్తులకి అధిపతిగా ఎలా ఎదిగాడు? ఇప్పుడు కీరవాణి నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. మరకతమణి కీరవాణి అలియాస్ ఎంఎం కీరవాణి. ఇతను 1961 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి జిల్లా కోడూరులో ఒక జమీందారు ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి సుబ్బారావు అలియాస్ శివశక్తి దత్త, తల్లి భానుమతి. ఇతనికి శ్వేతనాగు, కాంచి, కళ్యాణ్ మాలిక్ అనే 3 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక కీరవాణి తాతైన అప్పారావు గారు అప్పట్లో కోడూరులో జమీందారుగా ఉన్నప్పటికీ అతనికి ఉన్న నాటకాల పిచ్చితో కొంతవరకు ఆస్తుల్ని పోగొట్టుకుంటే మరికొంతవరకు గవర్నమెంట్ లాక్కోవడంతో ఉన్న భూమిని అమ్మి రాయచూరులో ల్యాండ్ ప్రైజెస్ తక్కువగా ఉండడంతో 7 ఎకరాలని అమ్మగా వచ్చిన డబ్బులతో అక్కడ 100 ఎకరాలని కొనుక్కోవడం జరిగింది. ఇక అలా అప్పారావు గారికి 7 సంతానం కాగా అందులో శివశక్తి దత్తా గారు మొదటి కొడుకైతే విజయేంద్ర ప్రసాద్ గారు చివరి సంతానం. ఇక శివశక్తి దత్తా గారికి చిన్నప్పటి నుండే పెయింటింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఇంటర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ముంబైకి వెళ్లి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో 2 ఇయర్స్ పెయింటింగ్ ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం కలగకపోవడంతో కొన్ని రోజులు హార్మోనియం, సితారా లాంటివి నేర్చుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ అయి సినిమాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. కానీ కొడుకునిలా వదిలేస్తే ప్రయోజనం లేకుండా పోతాడని అప్పారావు గారు శివదత్త గారికి భానుమతి అనే అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అబ్బాయిలు కూడా జన్మించారు. అందులో మొదటి అబ్బాయే మరకతమణి కీరవాణి. ఇక పిల్లలు పుట్టాక సినిమాల్లో తన సత్తా చాటుకోవాలని శివదత్త గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేయగా కొన్ని చిన్న చిత్క మూవీస్ లో చేసిన ఎటువంటి నేమ్ గానీ ఫేమ్ గానీ రాకపోవడంతో మళ్ళీ ఊరికి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటుండేవారు. ఇక అలా ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు ఈసారి డైరెక్టర్గా తన సత్తా చాటుకోవాలని కొన్ని స్టోరీస్ని రాసుకొని చెన్నైకి వెళ్ళి ప్రొడ్యూసర్ల కోసం ట్రై చేయగా ఎవరూ ముందుకు రాకపోవడంతో రాయచూరులో ఉన్న కొంత ల్యాండ్ని అమ్మేసి మూవీ చేయాలనుకున్నారు. ఇక అందుకు తండ్రి కూడా తనకి సపోర్ట్ చేయడంతో 50 ఎకరాల్ని అమ్మేసి పిల్లన్ గ్రోవి అనే మూవీని స్టార్ట్ చేయగా
ప్రొడక్షన్ మీద ఏమాత్రం అవగాహన లేని శివదత్త గారు తను తెచ్చిన డబ్బులు సరిపోక తండ్రిని అడగలేక ఆ మూవీ షూటింగ్ ని మధ్యలోనే ఆపేశారు. ఇక అలా తనకి వేరే దారి లేక మళ్ళీ ఊరికి వెళ్లి తనకున్న కొంత ల్యాండ్ లో 25 ఎకరాలని అమ్మేసి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా కొన్ని రోజులకే ఆ బిజినెస్ లో లాస్ రావడంతో కన్స్ట్రక్షన్ బిజినెస్ లో తన లక్ ని ట్రై చేయాలని మిగిలిన ల్యాండ్ ని అమ్మేసి స్టార్ట్ చేయగా అది కూడా ఫెయిల్ అయి లాస్ లోకి వెళ్లారు. దీంతో ఇల్లు గడవడమే కష్టమవ్వడం, అందుకు తోడు వీరిది ఉమ్మడి కుటుంబం కావడంతో తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చారు. ఇక అలా శివదత్త గారు తన చిన్న తమ్ముడైన విజయేంద్ర ప్రసాద్తో చెన్నైకి వెళ్లి ఒకవైపు స్టోరీ రైటర్గా మరోవైపు లిరిసిస్ట్గా చేస్తూ అలా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేవారు. ఇక ఇదిలా ఉంటే కీరవాణి తన స్కూలింగ్ని కాకినాడలోని నెహ్రూ కాన్వెంట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కీరవాణికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇక అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో సీతన్న అనే గురువు దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూ మరోవైపు వయలిన్, గిటార్ ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా ప్లే చేయడం నేర్చుకున్నాడు. కానీ తన ఇంటర్ పూర్తయ్యేసరికి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తను కూడా సినిమాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. దీంతో కుటుంబం మొత్తం చెన్నైకి షిఫ్ట్ అవ్వగా ఈ క్రమంలోనే కీరవాణిని శివదత్త గారు తన ఫ్రెండ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక అతను కీరవాణి వయలిన్, కీబోర్డ్ వాయించే విధానానికి ఇంప్రెస్ అయి నెలకి 150 రూపాయలు ఇస్తూ తన దగ్గర అసిస్టెంట్ గా పనిలోకి తీసుకున్నాడు. అలా 1987లో రాజమణి అనే మూవీలో చక్రవర్తి గారికి అసిస్టెంట్ గా పనిచేయడంతో కీరవాణి సినీ అరంగేట్రం చేయగా అతని దగ్గరే 70 సినిమాల వరకు వర్క్ చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ ని కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో కీరవానికి మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరూ కలిసి మ్యారేజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ లో తమ ట్రూప్స్ తో వెళ్లి పర్ఫామ్ చేస్తూ కొంతవరకు డబ్బుని సంపాదించేవారు. ఇక ఈ క్రమంలోనే తమ బంధువుల అమ్మాయిన శ్రీవల్లితో కీరవానికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమని 2 సంవత్సరాలు రహస్యంగా దాచిన ఆ తర్వాత ఇరు కుటుంబాలకి ఈ విషయం తెలిసి 1989 ఆగస్టు 23న వీరికి సింపుల్ గా పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఎలాగైనా సోలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్న కీరవాణి పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న క్రమంలో రామ్ గోపాల్ వర్మని కలవడం, అతను కీరవాణి మ్యూజిక్ కి ఇంప్రెస్ అయి తను తీయబోయే శివ మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేయగా కీరవాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ శివ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున అన్న అయిన వెంకట్ గారు టెక్నీషియన్స్ అందరూ కొత్త వారైతే మూవీ పైన హోప్స్ ఉండవని మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజాని ఫిక్స్ చేద్దామని చెప్పగా అప్పటికి ఆర్జీవికి అది మొదటి మూవీ కావడంతో తనకి వేరే దారి లేక కీరవానికి తన నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేసి ఇళయరాజాతో ఆ మూవీని స్టార్ట్ చేశాడు. దీంతో కీరవాణి గారు మ్యూజిక్ ని నమ్ముకుంటే ప్రయోజనం లేదని వేటూరి గారి దగ్గర అసిస్టెంట్ లిరిసిస్ట్ గా జాయిన్ అయ్యారు. ఇక అలా రోజులు గడిచే కొద్ది కీరవానికి మ్యూజిక్ పై ఉన్న నాలెడ్జ్ ని చూసి ఇంప్రెస్ అయిన వేటూరి గారు రామోజీరావు గారు తీయబోయే మనసు మమత అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక మనసు మమత మూవీ 1990లో రిలీజ్ అయ్యేంతలా ఆడకపోయినా కీరవాణి టాలెంట్ నచ్చి రామోజీరావు గారు తనకి పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని అనే 2 మూవీస్ లో అవకాశం ఇచ్చారు. దీంతో కీరవానికి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా దాగుడు మూతల దాంపత్యం, జీవన చదరంగం, అమ్మ అనే మూవీస్ ని చేస్తూ సీతారామయ్య గారి మనవరాలు మూవీతో కీరవాణి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక అదే సమయంలో ఆర్జీవి ఇచ్చిన మాట ప్రకారం తన సెకండ్ మూవీ అయిన క్షణక్షణంలో కీరవానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కె రాఘవేంద్రరావు గారు తను తీయబోయే గరానా మొగుడు మూవీలో కీరవానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుండి రాఘవేంద్రరావు గారు కీరవాణితో కలిసి 23 సినిమాలు చేస్తూ హిట్ కాంబోగా నిలిచారు. ఇక అలా కీరవాణి గారు ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో తన 2 తమ్ముళ్ళైన శ్వేతనాగు, కళ్యాణ్ మల్లిక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సపోర్ట్ చేస్తూ మరో తమ్ముడైన ఎస్ఎస్ కాంచీని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎంకరేజ్ చేశాడు. దీంతో ఇతను అమృతం సీరియల్లో నటిస్తూ కొన్ని ఎపిసోడ్స్ ని కూడా డైరెక్ట్ చేయగా ఆ సీరియల్ కి కళ్యాణ్ మల్లిక్ మ్యూజిక్ ని అందించడం విశేషం. ఇక ఇదిలా ఉంటే కీరవాణి గారి చిన్నాన్న కూతురైన ఎంఎం శ్రీలేఖ బిగినింగ్ డేస్ లో ఎక్కువగా యేసు పాటల్ని పాడడంతో తనకి వాటి ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇక కీరవానికి కూడా యేసు పాటల్ని పాడితే ఎక్కువగా డబ్బులు వస్తున్నాయని తెలియడంతో తను కూడా ఆ పాటల్ని ఎక్కువగా పాడడంతో ఒక స్టేజ్ లో వీరి ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారా అనే వార్తలు హల్చల్ అయ్యాయి. అయినా కూడా వారు ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఇప్పటికీ వీరు హిందువులా లేక కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే తన కజిన్ అయిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో డైరెక్షన్ లోకి దిగాడో ఆ మూవీతో కీరవాణి రాఘవేంద్రరావు గారి కాంబో పోయి కీరవాణి రాజమౌళి కాంబో స్టార్ట్ అయింది. అలా రాజమౌళి డైరెక్ట్ చేసిన 12 మూవీస్ కి కీరవాణియే మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం గమనార్హం. ఇక అలా బాహుబలి 2తో కీరవాణి ఇండియాలో పాపులర్ అయితే
RRR మూవీతో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిరిసిస్ట్ చంద్రబోస్తో కలిసి ఆస్కార్ ని అందుకోవడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యారు. అలా నెలకి 150 రూపాయలని తీసుకున్న కీరవాణి ఇప్పుడు ఒక్క మూవీ కంపోజ్ చేసేందుకు 12 కోట్లని తీసుకుంటూ తన నెట్వర్త్ ఇప్పుడు 1000 కోట్లని కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే కీరవాణి గారు తనకి కంఫర్టబుల్ గా ఉండే సింగర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇస్తారని, అలా సునీత, హరిణి, గీతా మాధురి, మాలవిక అనే సింగర్స్ కి మాత్రమే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. ఇక అలా ఇప్పటి వరకు కీరవాణి కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అని 190 సినిమాలకి మ్యూజిక్ చేయగా ఇతని మ్యూజిక్ కి గాను ఒక ఆస్కార్, ఒక గ్లోబల్ అవార్డ్, 9 ఫిలింఫేర్ అవార్డ్స్, 11 నంది అవార్డ్స్, 2 నేషనల్ అవార్డ్స్ తో పాటు 2023లో కేంద్ర ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ బిరుదుని కూడా ఇచ్చి గౌరవించింది. ఇదిలా ఉంటే తన తర్వాత తన సినీ వారసుడిగా తన పెద్ద కొడుకైన కాలభైరవాన్ని తీసుకురావాలని 2011లో రాజన్న మూవీతో సింగర్ గా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేయగా, మత్తు వదలరా మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారి కలర్ ఫోటో, ఆకాశవాణి, కార్తికేయ 2, లక్ష్య అని 18 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూ బిజీ అయ్యాడు. ఇక అలా చిన్న కొడుకు శ్రీసింహకి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడంతో యమదొంగ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మత్తు వదలరా మూవీతో హీరోగా అరంగేట్రం చేయగా కొంతవరకు గుర్తింపుని తెచ్చుకొని తెల్లవారితే గురువారం, బాక్సాలే, ఉస్తాద్ అని 6 మూవీస్ లో హీరోగా చేయడం జరిగింది. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే కీరవాణి గారు పాడుతా తీయగా షోకి జడ్జిగా వ్యవహరించగా అందులో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న ప్రవస్తి అనే అమ్మాయి ఎలిమినేట్ అవడంతో తను బయటికి వచ్చి మీడియాలో కీరవాణి గారితో పాటు సింగర్ సునీత, చంద్రబోస్ ని విమర్శించగా కొంతమంది ఆమెకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది తనని విమర్శిస్తున్నారు. మీకు కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన కలిగి ఉండకూడదు. ఇది ఫోక్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.